ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ నాగుల చవితి వీడియోలో చూసే ఉంటారు. శనగపప్పు పరమాన్నం అమ్మవారికి ప్రసాదంగా పెట్టాం కదా. సో ఈరోజు ఫుల్ వీడియో ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఉడికిన పప్పులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని ఆ శనగపప్పులో కలిపేయాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ శనగపప్పు తీసుకున్నామో దానితోనే మళ్ళీ 2 కప్పుల బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడా పాలు వేసుకొని, ఎన్ని పాలు వేసుకున్నా ఏం కాదు, కాకపోతే సరిపోయేంత పాలు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే అడుగు అంటకూడదు కదా స్వీట్. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉడకనివ్వాలి. బాగా ఒక 5 to 6 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇది ఉడికేంత వరకు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంకొక స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి 4 to 5 స్పూన్స్ లేదా 3 స్పూన్స్, ఎన్ని స్పూన్స్ అయినా వేసుకోవచ్చు గైస్. నెయ్యి ఎంత వేసుకుంటే స్వీట్లో అంత టేస్ట్ వస్తుంది, అంతే. సో ఇలా 3 to 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి. మేమైతే జీడిపప్పు, కిస్మిస్, ఇంకా వాటర్ మిలాన్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ వేసుకొని బాగా వేగనిచ్చాం గైస్. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుంటున్న ఆ శనగపప్పు పరమాన్నంలో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 4-5 ఇలాచీలు దంచి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేస్తే మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది గైస్. ఇలాంటి ప్రసాదాలు మీకు ఇంకా ఎన్నో కావాలి అంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇలాంటి ప్రసాదాలు ఎన్నో వస్తాయి మీకు. ఇది గైస్ ఈ రోజుటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. ఇలాంటి ప్రసాదాలు మరెన్నో మీ ముందుకు తెస్తాను గైస్. థ్యాంక్ యూ.